మనుషులు 230 వాల్స్ కరెంట్ ని పట్టుకుంటేనే షాక్ కొడుతుంది లేదా చనిపోతారు. అలాంటిది 11,000 వాల్స్ కరెంట్ వైర్స్ పైన ఈ పక్షులు ఎలా సేఫ్ గా కూర్చుంటాయి? మరి బర్డ్స్ కి కరెంట్ ఎందుకు కొట్టదు? ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు హై వోల్టేజ్ నుండి లో వోల్టేజ్ కి వెళ్ళడానికే ట్రై చేస్తుంది అండ్ పాసిబుల్ అయిన ఈజియెస్ట్ పాత్ ని చూస్ చేసుకుంటుంది. కానీ బర్డ్స్ ఒక వైర్ ని మాత్రమే టచ్ చేస్తాయి. రెండు లెగ్స్ కూడా అదే వైర్ మీద ఉంటాయి. కాబట్టి బర్డ్ బాడీలకి రెండు సైడ్స్ సేమ్ వోల్టేజ్ లో ఉంటాయి. వోల్టేజ్ డిఫరెన్స్ లేదు. సో కరెంట్ బర్డ్ బాడీలో ఫ్లో అవ్వదు, డైరెక్ట్ గా వైర్ లోనే కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. బర్డ్ పొరపాటున ఇంకో వైర్ ని టచ్ చేస్తే లేదా బాడీలో ఏ పార్ట్ అయినా వేరే వోల్టేజ్ ఉన్న వైర్ ని టచ్ చేస్తే అప్పుడు కరెంట్ కి షార్ట్ కట్ దొరుకుతుంది. ఎలక్ట్రిసిటీ బర్డ్ బాడీలో నుంచి పాస్ అవుతుంది అండ్ సెకండ్స్ లో ఎలక్ట్రిక్యూట్ చేస్తుంది. సో బర్డ్ ని సేవ్ చేసేది ఫెదర్స్ కాదు, ఒక సింపుల్ ఫిజిక్స్ రూల్. కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే వోల్టేజ్ డిఫరెన్స్ ఉండాలి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి.